పుదీనా రైస్ దీన్ని మనం లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పుదీనా రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరైతే ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పుదీనా రైస్ని అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా అయితే ఈ పుదీనా రైస్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా టైం లేనప్పుడు హడావిడిగా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అన్నప్పుడు ఈ పుదీనా రైస్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లోకి అయితే మనం పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ముందుగా బౌల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాని యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మనం బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేనైతే పచ్చి బఠానీని నైట్ అంతా నానబెట్టి కుక్కర్లో ఉడికించుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ వేసుకుంటే బాగుంటుంది. లేదు మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. సో మనమైతే ఈ విధంగా దీన్ని బాగా అయితే కలుపుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే మనం బాగా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా అవి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మన ఇంట్లో ఎక్కువగా పుదీనా ఉంది అన్నప్పుడు తప్పకుండా ఇదైతే ట్రై చేయండి. నేనైతే పుదీనా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడైతే నేను దీన్ని ట్రై చేస్తూ ఉంటాను. అట్లీస్ట్ 10 డేస్కి ఒక్కసారైనా నేనైతే దీన్ని ట్రై చేస్తానండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. పుదీనా అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి. అలాగే మనం టైం లేనప్పుడు ఇలా క్విక్గా లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లో ఇవ్వడం వల్ల వాళ్ళైతే హ్యాపీగా తినేస్తారండి. అదే మనం ఇంట్లో తినమంటే అస్సలు తినరు. ఈ రైస్ని కుక్కర్లోకైనా మనం యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే దీన్ని ఈరోజు బౌల్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఒకసారి మీరైతే ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను కొత్తిమీర, పుదీనానైతే మిక్సీ చేసి ఈ విధంగా పేస్ట్ చేశానండి. ఆ పేస్ట్ అయితే నేను ఇందులో యాడ్ చేసేసుకున్నాను. దీన్నైతే మనం ఒక 5-10 మినిట్స్ అయితే ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన పోయి టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, మీకు చాలా సింపుల్గా అనిపించింది కదా. ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులోకి అవసరం లేదండి. ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది నార్మల్ రైస్తోనే మనం చేసుకోవచ్చండి. నేనైతే దీన్ని బాస్మతి రైస్తో ట్రై చేశాను. సో ఈ విధంగా అయితే ఒకసారి ఒక 2 మినిట్స్ అయితే దీన్ని ఈ విధంగా అయితే రైస్ని బాగా కలుపుకోవాలండి. ఈ పుదీనా పేస్ట్ అనేది బాగా రైస్కి పట్టే వరకు అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 కప్ రైస్కి 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. వాటర్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం దీన్ని బాగా కలుపుకోవాలి. రైస్ అనేది విరిగిపోకుండా జాగ్రత్తగా అడుగు నుంచి అయితే కలుపుకోవాలండి. ఇప్పుడైతే మనం ఇందులోకి తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఉప్పు అయితే మనం చూసుకొని వేసుకోవాలండి. ఆల్రెడీ ఫస్ట్ వెజిటేబుల్స్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా. సో ఒకసారి అయితే చూసుకొని ఉప్పునైతే యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఉప్పు అనేది బాగా పడుతుంది. ఇప్పుడైతే మనం మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అయితే ఈ రైస్ని అయితే మనం ఉడికించుకోవాలండి. నేనైతే 7 మినిట్స్ తర్వాత ఈ మూత తీసి చూసారు కదా, 50% అయితే ఇలా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి అయితే మనం దీన్ని బాగా రైస్ని అయితే కలుపుకోవాలండి. జాగ్రత్తగా అడుగు నుంచి అయితే కలుపుకోవాలి, స్పీడ్గా తిప్పేయకుండా. ఈ విధంగా ఉన్నప్పుడు నేనైతే నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి అనేది పూర్తిగా మీ ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా అయితే చాలా బాగుంటుంది. నేను నెయ్యి వేసినప్పుడు అయితే నాకు స్మెల్ చాలా నచ్చిందండి. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఈ విధంగా ఉడికించుకోవాలండి. చూసారు కదా, 9 మినిట్స్ రెడీ అయితే అయిపోయిందండి. జస్ట్ 90% అయితే ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది. చూసారు కదా, ఎక్కువ సమయం అయితే ఏం పట్టదండి. అలాగే చాలా సింపుల్గా కూడా ట్రై చేయొచ్చండి. ఒకసారి అయితే మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి జస్ట్ ఒక 5 మినిట్స్ అండి, అంతే. మన పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, పుదీనా రైస్ అయితే మనకి ఏ విధంగా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయిందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి.